Good evening, friends. Again, this is Goa trip part 4. సో అందరం మళ్ళీ తొందరగానే మేము రెడీ అయిపోయాము. చిట్టి తల్లి ఫొటోస్, ఇంకో చెల్లి అందరం రెడీ అయ్యి బయటకు వచ్చాం ఫ్రెండ్స్. సౌత్ గోవా వెళ్తున్నాము. సో ఈరోజు ఇంకో బీచ్ కవర్ చేసుకోవడానికి బయటకు వెళ్తున్నాం అనమాట. సో ఆల్రెడీ వీ హ్యావ్ మేడప్ అ మైండ్ అనమాట టు గో. సో నేను తొందరగా రెడీ అయ్యి బయటకు వచ్చి రీల్ తీసుకున్నాను. ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. సో మేము వచ్చాము ఎక్కడికంటే కాబో ది రామా బీచ్, సౌత్ గోవా. సూపర్ బీచ్, ఆసమ్ బీచ్. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ పిక్స్ అండ్ ఎవ్రీథింగ్. చాలా బ్యూటీ, చాలా డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ దీనిది. సో దిగాం ఇక్కడ మేము. దిగేసి ఒక స్పాట్లో వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడికి అందరం ఇంకా సెటరేట్ అవుతున్నాం అనమాట. చూస్తున్నారా ఫ్రెండ్స్, దిగేసి నా చిట్టి తల్లి చూడండి. చిట్టి తల్లి మా కార్లోనే కూర్చొని గోల గోల అనమాట. అయినా అది ఎంత గోల చేస్తే చాలా ముద్దుగా ఉంటుంది ఫ్రెండ్స్ అసలు. ఎందుకంటే తను టైం స్పెండ్ చేసే చాలా గ్రేట్. చూసారా ఫ్రెండ్స్, ఆల్రెడీ ఇక్కడ చాలా కార్స్ ఆల్రెడీ ఇక్కడ చాలా మంది వచ్చారు. సో చూస్తున్నాను ఎంతమంది ఉన్నారని. నేను షూట్ చేస్తున్నాను నా ఫోన్తో. చూస్తున్నారా ఫ్రెండ్స్, అంత దూరంలో అనమాట. ఇదంతా పెద్దగా ఇట్లా ప్లేన్ గ్రౌండ్ ఉందన్నమాట ఇక్కడ. సో మేము ఒక స్పాట్కి వెళ్ళాము. ఇక్కడ అందరూ చాలా ఫారినర్స్ కూడా ఉన్నారు, చాలామంది టూరిస్ట్ ఫారినర్స్ కూడా ఉన్నారు, వేరే వాళ్ళు కూడా ఉన్నారు, అదర్ ప్లేసెస్ నుంచి వచ్చారు. చూడండి ఎంత బాగుంది కదా, సీనరీ టైప్ సూపర్గా ఉంది కదా. వాటర్ కూడా చాలా బాగున్నాయి, నీట్గా ఉన్నాయి. సౌత్ గోవాలో ఒక విశేషం ఇదే ఫ్రెండ్స్, ఇక్కడ వాటర్ మాత్రం సూపర్ నీట్. బీచెస్ కూడా చాలా నీట్గా ఉన్నాయి యాజ్ కంపేర్ టు నార్త్ గోవా. రియల్లీ చాలా బాగున్నాయి. వీ విల్ లైక్ ఇట్ అనమాట. యాక్చువల్లీ సూపర్ బీచ్ ఇది. నాకైతే ఈ బటర్ఫ్లై బీచ్ తర్వాత నచ్చిన బీచ్ నెక్స్ట్ ఇదే బీచ్ ఫ్రెండ్స్. చాలా బాగుంది, చాలా బాగుంది. సీనరీస్కి అయితే సూపర్గా ఉంది. నేనైతే వావ్ అనేసాను చూసిన వెంటనే. ఎందుకంటే ఇలా మేము తీస్తుంటే షూట్ చేసేటప్పుడు ఇట్లా గాలి ఇట్లా వచ్చేస్తుంది అనమాట. చాలా బాగుంది. సో ఇక్కడ మేము పిక్స్ తీసుకున్నాం ఫ్రెండ్స్. చూస్తున్నారా, నేను మా హస్బెండ్ ఇక్కడ చాలామంది తీసుకున్నాము, అందరం తీసుకున్నాము. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తీసుకున్నాము. కొన్ని పిక్స్ పెడుతున్నా ఫ్రెండ్స్ నేను. సో ఇది ప్లేస్ ఒకటి ఇలా పెట్టారు. ఇట్స్ వెరీ నైస్ ఫ్రెండ్స్. చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉందన్నమాట. ఇక్కడ కూడా చాలామంది పిక్స్ తీసుకున్నారనమాట. ఈ ప్లేస్లో ఒక డెకరేటివ్ ఐటెం టైప్ పెట్టేసి అక్కడ నుంచొని అందరం పిక్స్ దిగాము. చూస్తున్నారా ఫ్రెండ్స్, చాలామంది దిగుతున్నాము. లైన్ బై లైన్ నుంచొని మరీ దిగామన్నమాట. వచ్చిన వాళ్ళందరూ అక్కడ ఆల్మోస్ట్ పిక్స్ తీసుకున్నారు ఫ్రెండ్స్ అక్కడ. సో 1 by 1 అన్నట్టు పిక్స్ తీసుకున్నాము మేము. నేను కూడా చాలా బాగా పిక్స్ తీసుకున్నాను. నేను, మా హస్బెండ్, మా అన్నయ్య ఫ్యామిలీ అనమాట, మా మమ్మీ వాళ్ళ కూడా ఫ్యామిలీ అందరం కలిసి పిక్స్ తీసుకున్నాం ఫ్రెండ్స్. కొన్ని పిక్స్ మీకు ఆల్రెడీ వీడియో పెట్టాను నేను. సో నేను మళ్ళీ ఈ వీడియో షూట్ చేశాను, వాటర్ది షూట్ చేశాను అనమాట. సో సూపర్గా ఉంది. ఎంత బ్లూయిష్ గ్రీనిష్, ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. చూడండి, అక్కడ ఎడ్జ్కి కూడా కూర్చొని చాలామంది పిక్స్ తీసుకుంటున్నారు, సెల్ఫీస్ తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. సూపర్గా ఉంది అసలు. అయితే నేను అడుగుతున్నాను అనమాట, ఇంకా ఎప్పుడు కిందికి వెళ్ళామా అలౌడ్ లేదా అన్నట్టు నేను అందరిని అడుగుతున్నాను అనమాట మా వాళ్ళని. లేదు వెళ్తాము అని అన్నారు. సో కాస్తంత దూరము ఉంది అనమాట. సో అది నడుచుకుంటూ వెళ్ళొచ్చు, కానీ ఎర్రటి ఎండ. చూస్తున్నారా ఫ్రెండ్స్, పిక్స్ తీసుకున్నాము. సో మా హస్బెండ్ పిక్ కూడా తీశాను. సో నేను కూడా షూట్ చేస్తున్నాను ఇది. సో మళ్ళీ కిందికి వెళ్ళాలన్నమాట. కిందికి వెళ్ళడానికి ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఎంత బాగుంది కదా. బాగుంది ఫ్రెండ్స్, ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. చక్కగా కష్టపడి తీశాను, షూట్ చేశాను. ఎంజాయ్ చేయండి. సూపర్గా ఉంది, అవసరంగా ఉంది ఫ్రెండ్స్. ఇది మళ్ళీ మనకి కనిపించదు ఫ్రెండ్స్. ఇది రియల్లీ చూస్తున్నారా, ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్. చాలా నచ్చిన బీచ్ నాకైతే. చెప్పాను కదా, బటర్ఫ్లై బీచ్ తర్వాత ఈ బీచే నచ్చింది. ఇక్కడే ఉండేసి గాలి ఎట్లా వస్తున్నా మేము నల్లగా మంచిగా చక్కగా పిక్స్ తీసుకున్నాం ఫ్రెండ్స్ మేము. సో ఇప్పుడు
కాయకింగ్కి వెళ్ళాలని ఆలోచిస్తున్నాము. అన్నయ్య సిస్టర్ అందరం మాట్లాడుకున్నాం అనమాట. సో మా మమ్మీ మార్నింగ్ చేసిన బ్రేక్ఫాస్ట్ పూరి నా చిట్టి తల్లికి తినిపిస్తుంది అనమాట. దాంట్లో కాస్త మమ్మీ నాకు కూడా ఆకలి అవుతుందని నేను కూడా ఒక పూరి తినేసాను. మేము మార్నింగ్ అక్కడే రూమ్లోనే బ్రేక్ఫాస్ట్ చేసాం ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి అక్కడికి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు మనము. ప్లెయిన్ గ్రౌండ్ ఉంది, కానీ కంపల్సరీ ఇంకా మీరు నడవలేరు, కూర్చోండి కార్లో, నేను దింపేస్తాను అన్నాడు అన్నయ్య. సో ఒక 2 minutes రస్తా అనమాట. ఆ 2 minutes రస్తాలో మనము కాయకింగ్కి వెళ్ళాలి ఫ్రెండ్స్. చాలా బాగుంది కాయకింగ్ కూడా. అసలు నా లైఫ్లో అది కూడా ఫస్ట్ టైమే ఫ్రెండ్స్ అన్నమాట. సో చాలా అసలు గోవా ట్రిప్ చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. అసలు ఎంత ఇది సెకండ్ టైం అయినా కానీ చాలా టెంప్టింగ్గా ఉంది ఈ ట్రిప్ అన్నమాట. ఎందుకంటే చాలా మంచి బీచెస్ మేము కవర్ చేసాం ఫ్రెండ్స్. అది చాలా బాగున్నాయి. అసలు సమ్మర్ అంటే మనం సమ్మర్లో ఇంకా ఎంజాయ్ చేసేది బీచెస్, ఎందుకంటే వాటర్ సమ్మర్లో చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా పిల్లలకి కూడా హాలిడేస్ ఫ్రెండ్స్, మీరు కూడా పిల్లల్ని తీసుకొని వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ గోవాకి. చాలా బాగుందన్నమాట. అసలు చాలా సూపర్బ్. ఇంకా ఇక్కడ మెల్లిగా బయలుదేరుతున్నాము. సో ఇవన్నీ ప్లేసెస్ చూస్తున్నాం అనమాట. ఇక్కడ అన్ని రిసార్ట్స్, ఇవి చిన్న రిసార్ట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. సో చూసారా ఎంత ప్లేన్ గ్రౌండ్ ఇది, ఇంత పెద్ద ప్లేన్ గ్రౌండ్. యాక్చువల్లీ కింద గ్రౌండ్ చూస్తే ఇక్కడ ఆల్రెడీ ముందు వాటర్ ఉండొచ్చేమో అన్నట్టు ఆ కింద గ్రౌండ్ అనిపించింది ఫ్రెండ్స్. వాటర్ ఉన్న ప్లేసెస్లో కింద గ్రౌండ్లో హోల్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ కూడా అలానే ఉంది ఫ్రెండ్స్ ఇది ఈ గ్రౌండ్. సో దానిపైన కాలు పెట్టినప్పుడు నాకు అనిపించింది, ఎందుకంటే బీచెస్లో అలానే ఉండే. సో ఇప్పుడు ఇక్కడ నుంచి స్టెప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి మనం కిందికి దిగాలి. చాలా అసలు ఎక్కడ కూడా బీచెస్ ఏమవుతున్నాయంటే మేము పైన ఉంటున్నాం, కిందికి స్టెప్స్ తీసుకొని దిక్కుంటే వెళ్ళాలి ఫ్రెండ్స్ అసలు. సో చాలా స్టెప్స్ వల్ల అసలు చాలా మా మదర్ ఇంకా మా వదినమ్మ గారు దిగలేకపోయారు. సో నేను ఏదో ట్రై చేశాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇంత దూరం వచ్చాం కదా, ఖచ్చితంగా చూడాలని మెల్లిగా ఈ స్టెప్స్ దిగాలి ఫ్రెండ్స్. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, అసలు ఏమీ లేదు అనుకుంటేనే బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ స్టెప్స్. ఇది చూడండి కింద, చూసారా నేను దిగుతున్నాను. సో టోటల్ కిందికి వెళ్తే మనకి కాయకింగ్ ఉంటుందన్నమాట. సో మా హస్బెండ్, నేను వెళ్ళినప్పుడు మా హస్బెండ్ షూట్ చేసిండు, మా హస్బెండ్ వెళ్ళినప్పుడు నేను షూట్ చేశాను. సో అలా టైంపాస్ చేస్తూ ఒకరికి మేము వీడియో షూట్ చేస్తూ చక్కగా మాట్లాడుకుంటూ దిగిపోయామన్నమాట. చూస్తున్నారా ఫ్రెండ్స్. సో మా హస్బెండ్ దిగుతుంటే నేను ఫోటో తీశాను, నేను షూట్ చేశాను, ఫోటో తీశాను. ప్లస్ ఇద్దరం కలిసి లాస్ట్కి ది ఎండ్ అన్నట్టు దిగేసాం ఫ్రెండ్స్. సో ఎంజాయ్ చేస్తూ మాట్లాడుతూ ముచ్చట పెడుతూ తకాంచుకుంటూనే దిగాము. కానీ దిగాం ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా దిగేసాము. ఎందుకంటే ఖచ్చితంగా చూడాలి, నాకైతే ఎప్పుడో ఆ కిందికి వెళ్ళాలి, చూడాలి, ఆ వాటర్లో ఆడాలి, కాయకింగ్ చేయాలి అన్నట్టు అనిపించింది ఫ్రెండ్స్. అసలు సూపర్గా ఉంది. చూడండి, ఇది కూడా మళ్ళీ దగ్గరతోనే షూట్ చేస్తాను. మళ్ళీ దిగిన వెంటనే అక్కడ కుల్ఫీస్, అందరికీ దాహమేసింది, కుల్ఫీస్ తిన్నారు ఫ్రెండ్స్ అందరూ. సో ఇది కూడా నేను వాళ్ళు కుల్ఫీస్ తింటుంటే నేను చక్కగా షూట్ చేశాను. సూపర్గా ఉంది కదా ఫ్రెండ్స్, ఆసమ్గా ఉంది. అందరు కుల్ఫీ, అక్కడ ఒక అతను వచ్చాడు ఫ్రెండ్స్. సో కుల్ఫీ తీసుకొని అందరం చల్లబడామన్నమాట. సిస్టర్స్, ఫ్రెండ్స్, నా చిట్టి తల్లి చూసారా ఎలా తింటుందో ఐస్ క్రీమ్. కుల్ఫీ తీసుకొని ఐస్ క్రీమ్ తీసుకొని తినేసి ఇంకా మేము వీ హ్యావ్ టు గో టు కాయకింగ్ అనమాట. ఇది అనమాట రస్తా, టోటల్ రస్తా. ఇక్కడ చూస్తున్నారా ఫ్రెండ్స్, పైనుంచి ఫస్ట్ స్టెప్స్ దిగాలి, దిగాక తర్వాత మనము నడుచుకుంటూ వెళ్తే మనకి కొద్దిగా మన రైట్ సైడ్ నడుచుకుంటూ వెళ్తే విల్ గెట్ ఎ కాయకింగ్. చూడండి ఫ్రెండ్స్, ఆ సీనరీ చూడండి, ఆ గ్రీనరీ చూడండి. అసలు నా ఫోటోలో, నా షూట్లో అంత గ్రీనరీ కనిపించట్లేదు అనుకుంటా, కానీ రియల్లీ ఫ్రెండ్స్ అసలు ఎంత గ్రీనరీ, ఎంత డార్క్. అసలు అక్కడ ఫొటోస్ దిగితే సూపర్గా వచ్చాయి ఫ్రెండ్స్. అసలు ఆసమ్ ఉంది ఫ్రెండ్స్. అసలు చాలా టచింగ్గా ఉండే. చూడండి గ్రీనరీ, అక్కడ చాలా డార్క్ ఉండే ఫ్రెండ్స్. ఇంకా చూస్తున్నారా ఈ శాండ్ అంతా ఎలా ఉందో, ఈ శాండ్ అబ్బా
కానీ నీట్గా ఉంది ఫ్రెండ్స్, చూడండి మీరు, నీట్గా ఉంది, ఎక్కడ ఏమీ ఖరాబ్ లేదు, అసలు సూపర్గా ఉంది. ఆసమ్ ఫ్రెండ్స్, రియల్గా ఐ లవ్ దిస్ బీచ్, ఐ లవ్ దిస్ బీచ్. చూడండి ఫ్రెండ్స్, వీఆర్ గోయింగ్ టువర్డ్స్ కాయకింగ్ అనమాట. సో అక్కడ ఆల్రెడీ చాలామంది బోటింగ్ చేస్తున్నారు అక్కడ. సో మా బాబు కూడా అన్ని షూట్ చేస్తున్నాడు. సో నేను కూడా ఐ జస్ట్ వెంట్ టు ద బోట్ అనమాట టు చెక్ హౌ ఇట్ ఈస్. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా బోట్స్, ఇవి సూపర్బ్గా ఉన్నాయి కదా. సో ఆల్రెడీ చేస్తున్నారు దాంట్లో బోటింగ్, కాయకింగ్ చేస్తున్నారు. సో నేను కూడా వెళ్ళాను అనమాట. అక్కడికి వెళ్ళి అసలు ఏంటి ఎలా ఉంటుందో అని చూశాను. కానీ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇది. సో ఇది చెయ్యాలా, ఇది వాటర్లో చెయ్యాలా? నో, చలో విల్ డూ ఇట్ అనుకున్నాం. నో ఫస్ట్ అనుకుని నో ఇంత దూరం వచ్చి అసలు ఇది ఎంజాయ్మెంట్ చేయకుండా ఎలా వెళ్తాము? సో నేను ఫస్ట్ ఇలా ప్రాక్టీస్ చేస్తున్నాను, ఇలా చేయాలని, లెఫ్ట్ రైట్ అని. సో ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మేము కూర్చుంటున్నాను ఫ్రెండ్స్ బోట్లో. మా సిస్టర్కి ఇచ్చేసాను ఫోను షూట్ చేయమని, ఏదో కాస్త షూట్ చేసేసింది ఫ్రెండ్స్. కానీ ఎనీహౌ షీ హెస్ డన్ ఫ్రెండ్స్. సో చూడండి, సో అతను మాకు చెప్తున్నాడు అనమాట, నేను రైట్ చేస్తే మా హస్బెండ్ కూడా రైటే చేయాలి అనమాట, దాన్ని స్వింగ్ చేయడము. ఓకేనా ఫ్రెండ్స్, నేను లెఫ్ట్ చేస్తే ఆయన లెఫ్టే చేయాలి, నేను రైట్ చేస్తే మా హస్బెండ్ కూడా రైటే చేయాలి. సో నేను ముందు కూర్చున్నాను, మా హస్బెండ్ వెనక కూర్చున్నారు. సో హియర్ వి గో. చూస్తున్నారా ఫ్రెండ్స్, వావ్, ఇట్స్ ఆల్సో ఏ డ్రీమ్ టు గో ఇన్ ఎ బోట్ యాక్చువల్లీ. అక్కడ బటర్ఫ్లై బీచ్లో ఏమో కూర్చొని ఎంజాయ్ చేస్తాము, ఇక్కడ మనమే స్వింగ్ చేసుకుంటూ వెళ్తూ, వావ్, ఇట్స్ అమేజింగ్ ఫ్రెండ్స్, అమేజింగ్ ఎక్స్పీరియన్స్, రియల్లీ ఐ లైక్డ్ ఇట్ వెరీ మచ్. సో మేము అలా స్వింగ్ చేస్తూ వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. అసలు చక్కగా అక్కడిక్కడ తాకుతూ వెళ్ళిపోయాం, కానీ చక్కగా వెళ్ళి ఎంజాయ్ చేసి వాటర్లో మేం చేస్తున్నామా బోటింగ్ అన్నట్టు అనిపించింది ఫ్రెండ్స్. అసలు నిజంగా అసలు సూపర్ ఫ్రెండ్స్, ఆసమ్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్, చాలా నచ్చింది, సూపర్గా ఉంది. వి ఎంజాయ్డ్ అ లాట్ ఫ్రెండ్స్. సో దాని తర్వాత మా బాబు కూడా, మా సిస్టర్ కూడా వెళ్ళారు, ఇంకా మా మరిది గారు, మా సిస్టర్ కూడా వెళ్ళారు. సో చాలా మంచిగా, ఇంకా మా చిట్టి తల్లి కూడా వెళ్ళింది. చిన్నగా పిక్స్ తీసుకున్నాం ఫ్రెండ్స్, చూస్తున్నారా, చాలా బాగుండే స్పాట్, బాగుండే, అందుకే మేము పిక్స్ తీసుకున్నాము. సో డన్ ఫ్రెండ్స్, అయిపోయింది మాది. మంచి అనిపించింది ఫ్రెండ్స్, అసలు చాలా బాగా అనిపించింది. మా హస్బెండ్తో ఇంకా ఎంజాయ్ చేయడం చాలా నచ్చింది. అక్కడ అసలు వెదర్, అక్కడ నీట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వాటర్లో చిన్న ఫిషెస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వాటర్లో చాలా బాగుంది అసలు. మా చిట్తలు అయితే వావ్ అనుకుంటే ఎంజాయ్ చేసింది. సో ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి, అటు సైడ్ రైట్ సైడ్ కాయకంగా ఉన్నట్టు లెఫ్ట్ సైడ్లో సముద్రము ఫ్రెండ్స్. ఇక్కడ కూడా నేను చాలా రీల్స్ చేశాను, అప్లోడ్ చేశారు, మీరు చూశారు ఫ్రెండ్స్. సూపర్ ఫ్రెండ్స్, వాటర్ కూడా అవసరం ఉన్నాయి, అసలు ఎంజాయ్మెంట్ అయితే వేరే లెవెల్ ఉండే. ఇక్కడ సముద్రమే, వాటరే, కానీ ఈ వాటర్ లెవెల్, వాటర్ వేవ్ సూపర్ ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రం అవసరం అనిపించింది. చూడండి, పెద్ద వేవ్స్ ఇట్లా కొట్టేస్తున్నాయి వాటర్. ఇక్కడ కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను, చూస్తున్నారా ఫ్రెండ్స్, సూపర్ ఆసమ్ మా బాబు. సో ఇక్కడ ఇలా వాటర్లో ఎంజాయ్ చేసి, నా జీన్స్కి మాత్రం మొత్తం మట్టి అనమాట. సో ఇక్కడ ఈవినింగ్ అయిపోయింది ఫ్రెండ్స్, మాకు ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది. సో బయలుదేరాలి, చెప్పాను కదా, సౌత్ గోవా టు నార్త్ గోవా మళ్ళీ వెళ్ళాలంటే 2 hours. సో మేము లంచ్ స్కిప్ అయిపోయింది. సో డిన్నర్ అనే టైం అయిపోయింది మాకు. సో మెల్లగా మేము ఒక పంజాబీ రెస్టారెంట్కి వచ్చాము. సో ఇక్కడ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో వాళ్ళు స్పాన్సర్ చేయాలన్నమాట. సో డైలీ వాట్ ఎవర్ మేబీ 1 ఈటింగ్ టైం కంపల్సరీ ఒకరు స్పాన్సర్ చేయాలి. సో వీ హ్యావ్ కమ్ టు ఎ పంజాబీ రెస్టారెంట్స్, వెరీ గుడ్, ఇట్స్ వెరీ నైస్. చూస్తే చాలా బాగుంది ఫ్రెండ్స్. సో మంచి ఒక కార్నర్ సీట్స్, చాలా బాగుంది. ఇక్కడ సెటిల్ అయిపోయాము చాలా, ఎందుకంటే మా పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇక్కడ మేము అంతా ఒక దగ్గర కూర్చున్నాము, అంటే లేడీస్ ఒక దగ్గర కూర్చున్నాము. ఇంకా మా మరిది గారు, మా హస్బెండ్, మా అన్నయ్య గారు, ఇంకా మా బాబు వేరే దగ్గర కూర్చున్నారు ఫ్రెండ్స్ అక్కడ. సో అందరూ
చాలా బాగుంది రెస్టారెంట్ చూస్తే మాత్రం. సో ఇది అన్నమాట. సో సేమ్ ఆర్డర్ పెట్టాం ఫ్రెండ్స్. చిల్లీ చికెన్, మళ్ళీ ప్రాన్స్, మళ్ళీ డ్రై చికెన్ అన్నీ పెట్టేసి, అండ్ బటర్ నాన్, గార్లిక్ నాన్స్, అండ్ వీ హ్యావ్ ఎండెడ్ విత్ ద ఫ్రైడ్ రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ చికెన్ ఫ్రైడ్ రైస్. చిట్టితల్లికి ఆల్రెడీ మేము ఇది కిచడి టైప్ ఉండనమాట, పెసరపప్పు అన్నము, దానికోసం తీసుకొని దానికి ఇచ్చాము. సో she had it. We enjoyed the food, friends. So this is the day, friends, how we have enjoyed. This is our 4th day, so we enjoyed a lot. Thank you friends for watching. Please ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఫర్దర్ గోయింగ్ టు కమ్ ఫ్రెండ్స్, ఫర్దర్ పార్ట్ ఈస్ గోయింగ్ టు కమ్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ ఇట్, షేర్ ఇట్, కమెంట్ ఇట్, సబ్స్క్రైబ్ ఇట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ ట్రిప్, గోవా ట్రిప్ విత్ మీ. నచ్చిందా ఫ్రెండ్స్ మీకు? ఆసమ్ కదా. సో అనుకుంటున్నాను మంచిగా మీకు అయితే షూట్ చేశానని. ఐఎమ్ థింకింగ్ దట్ యూ ఎంజాయ్డ్. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వన్స్ అగైన్.